హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో మనం విఐఈ ఫాసెట్ ఏదైతే ఉందో దాంట్లో తర్వాత వేరే ఫాసెట్లలో మనం వర్క్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఈ విధంగా బ్లాక్ అయినట్టు అకౌంట్ బ్లాక్ అయినట్టు వస్తుందండి. దీనికి గల రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు విఐఈ ఫాసెట్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేస్తున్నటువంటి బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాంట్లో సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకంటే బ్రేవ్ బ్రౌజర్లో యాడ్స్ అనేవి బ్లాక్ అయిపోతున్నందువల్ల. సో దానివల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, మిసెస్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో మనం చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్ని మిసెస్ బ్రౌజర్లో చేద్దామండి. సో మిసెస్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో దరిదాపు 9 వెబ్సైట్స్ ఉన్నాయండి మన దగ్గర. ఈ 9 వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకోవాలి మిసెస్ బ్రౌజర్లో అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీకు గ్రూప్లో పోస్ట్ చేసినటువంటి ఈ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దీన్ని మీరు టచ్ చేయండి, లేకపోతే కాపీ చేయండి. చేసి పేస్ట్ చేస్తే మీకు మిసెస్ బ్రౌజర్ అనేది ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ అవుతుందండి. ఫస్ట్ మీరు మిసెస్ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో మిసెస్ బ్రౌజర్ డౌన్లోడ్ అయిన తర్వాత సెకండ్ లింక్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి. సో సెకండ్ లింక్ కాపీ చేసిన తర్వాత మిసెస్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో మీ మొబైల్లో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన మిసెస్ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, దీంట్లో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. సో పేస్ట్ కొట్టేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మిసెస్ బ్రౌజర్లో మీ ఫాసెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎవరైతే సైన్ అప్ చేయలేదో, ఫస్ట్ టైం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్స్ ఇవన్నీ అడుగుతుంది. వాటిని ఎంట్రీ చేసి మీ మెయిల్కి వెళ్ళేసి మెయిల్లో ఒక లింక్ వచ్చి ఉంటుంది, యాక్టివేషన్ లింకు, అది టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లేదు ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెయిల్ ఐడి అడుగుతుందండి. మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ రెండు ఎంట్రీ చేయండి. సో మెయిల్ ఐడి పాస్వర్డ్ రెండు ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ తలకిందులుగా ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నాకు తలకిందులుగా ఏది కనిపించట్లేదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే నో ఆన్సర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయిందండి. సో ఇక్కడ కూడా వీళ్ళు విఐఈ ఫాసెట్లో క్లియర్గా చెప్తున్నారు, యాడ్ బ్లాక్ అనేటటువంటి ఆప్షన్ ఉండేటటువంటి బ్రౌజర్లు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయొద్దు అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మిసెస్ బ్రౌజర్లో కింద కుడివైపున మూలలో 3 నిలువు చుక్కలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కింద కుడివైపు మూలలో 3 నిలువు చుక్కలు ఉన్నాయి. సో ఈ 3 నిలువు చుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి విఐఈ ఫాసెట్ అనేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు యాడ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆటోమేటికల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అది టచ్ చేయండి. టచ్ చేస్తే ఇప్పుడు మీ స్క్రీన్ మీదకి మిసెస్ బ్రౌజర్ లింక్ తోటి విఐఈ ఫాసెట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మీకు మిసెస్ బ్రౌజర్ సింబల్ తోటి విఐఈ ఫాసెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోయింది. సో దాని తర్వాత మీరు ఇలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇలా మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మళ్ళీ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది, లాగిన్ పేజ్. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే డెస్క్టాప్ మోడ్ అనే ఒకటి ఉంటుందండి. సో మళ్ళీ కింద 3 అడుగేతలు టచ్ చేసేసి ఈ డెస్క్టాప్ సైట్ ఏదైతే ఉందో అది ఎనేబుల్ చేసుకోండి. అది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇంకా యూసేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మధ్యలో బ్లాకేజ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంటూ మార్కులు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ఏం లేకుండా మీరు ప్రతిదీ కూడా డెస్క్టాప్ మోడ్లో చేసుకోండి.
అలాంటప్పుడు ఈ ఫాసెట్కి సంబంధించినటువంటి ప్రతి సైట్ కూడా చాలా బాగా వర్క్ అయింది అనమాట. సో ఇది విఐ ఫాసెట్ని మిసెస్ బ్రౌజర్లో లాగిన్ చేసుకోవడము, తర్వాత స్క్రీన్ మీద హోమ్ పేజ్ క్రియేట్ చేసుకోవడము, డెస్క్టాప్ ఎనేబుల్ చేయడం. సో ఇదే విధంగా మీకు గ్రూప్లో పోస్ట్ చేసినటువంటి మూడో లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి. తర్వాత మళ్ళీ మిసెస్ బ్రౌజర్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి మూడో లింక్ ఏదైతే ఉందో ఫాసెట్ పే, దాన్ని నేను కాపీ చేస్తున్నానండి. సో కాపీ చేసిన తర్వాత మిసెస్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. మిసెస్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద హోమ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేశానండి. తర్వాత మళ్ళీ మిసెస్ సెర్చ్ వచ్చింది. మిసెస్ సెర్చ్లో పేస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేసి ఫస్ట్ సెర్చ్ సింబల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మీ ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఫాసెట్ పే అకౌంట్ ఎవరికైతే లేదో వాళ్ళు సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఫాసెట్ పే క్రియేట్ చేసుకున్న వాళ్ళు లాగిన్ మీద లేకపోతే సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పటివరకు ఎవరికైతే ఫాసెట్ పే లేదో వాళ్ళు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ మెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, తర్వాత యూజర్ ఐడి క్రియేట్ చేసుకోండి అని అడుగుద్ది. వాటిని ఎంట్రీ చేసి మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేయండి, సరిపోతుంది. సో అలా కాకుండా ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుందండి. మెయిల్ ఐడి ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ అడిగిందండి. అది టచ్ చేయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సింబల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఎదురుగా కనిపిస్తున్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో అక్కడికి మనం డ్రాగ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా డ్రాగ్ చేసి వదిలేయండి. వదిలేసిన తర్వాత ఈ విధంగా గ్రేట్ జాబ్ అని వచ్చింది. దాని తర్వాత ఈ విధంగా మీకు ఒక టాస్క్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి సీరియల్ ఆర్డర్ ఉంది చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ ట్రాలీ, తర్వాత క్యాలెండరు, తర్వాత స్టార్ ఉంది. సో ట్రాలీ, క్యాలెండరు, స్టార్ ఏ ఆర్డర్ అయితే ఇక్కడ చూపిస్తుందో ఆ ఆర్డర్ ప్రకారమే ఇక్కడ ఉండే బొమ్మలు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అనే ఆప్షన్ హైలైట్ అయింది. క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. సో మనకు ప్రతిరోజు కూడా కొన్ని రివార్డ్స్ అయితే వస్తాయండి ఫాసెట్ పే ద్వారా. సో మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే లైక్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు మీ ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కింద 3 నిలువు చుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లిక్ చేయండి. సో తర్వాత యాడ్ ఆటోమేటికల్లీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మిసెస్ బ్రౌజర్కి సంబంధించినటువంటి ఫాసెట్ పే అకౌంట్ అండి ఇది. సో ఫాసెట్ పే అకౌంట్ ఈ విధంగా ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఏం లేదు, ఇక్కడ యూజర్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ అకౌంట్ మొత్తం కూడా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఈ కింద 3 నిలువు చుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. కొంచెం యూసేజ్ అనేది ఇంకా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఈ 4వ ఆప్షన్ ఏదైతే ఉందో ఫ్రీ ఎల్టీసీది దాన్ని కాపీ చేయండి. సో దాని తర్వాత మీరు మిసెస్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. మిసెస్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కింద హోమ్ బటన్ ఏదైతే ఉంటుందో ఎడమవైపు కార్నర్లో దాని మీద హోమ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పైన సెర్చ్ ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసేస్తే మీకు freeltc.fun అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఫాసెట్ పే మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడి అడుగుతుందండి. సో మెయిల్ ఐడిని మీరు ఎంట్రీ చేయాలి. మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత వెరిఫై దట్ యు ఆర్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సిమిలర్గా లేకుండా తక్కువ ఉండేటటువంటి బొమ్మలు ఏమి ఉన్నాయో చూడండి. సో తక్కువ ఉండే బొమ్మలు హెలికాప్టర్లు అండి, ఇవి 2 ఉన్నాయి. మిగతా ఏవైతే ఉన్నాయి ఇవి 3 ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి తక్కువ ఉన్న వాటిలలో దీన్ని కానీ లేకపోతే దీన్ని కానీ ఏదో ఒక దాన్ని మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత
వెరిఫికేషన్ కంప్లీట్ అని పడుతుంది. తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ freeltc.fund అనే అకౌంట్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ 3 నిలువు చుక్కలు అయితే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. టచ్ చేసి జస్ట్ స్క్రీన్ పైకి అనేసి ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ కింద క్రియేట్ షార్ట్ కట్ అనేసి లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద టచ్ చేసి యాడ్ ఆటోమేటికల్లీ అనేసి క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మీకు 3 నిలువు చుక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని టచ్ చేసేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసేసుకుంటే మీకు యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్మీడియట్ యాడ్స్ అవి మీకు కనిపించండి. తర్వాత ప్రాపర్గా మీకు వెబ్సైట్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఈ విధంగా ఏం లేదండి, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మన గ్రూప్లో ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేయడము, తర్వాత మిసెస్ బ్రౌజర్లో పేస్ట్ చేసేసి వచ్చిన సెర్చ్ రిజల్ట్లో మీరు మీ మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి ఈ విధంగా ఏదో ఒక క్యాప్చా ఉంటుందండి, ఆ క్యాప్చాని సెలెక్ట్ చేసేసుకొని లాగిన్ క్లిక్ చేయడము. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ క్లిక్ చేయడం. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మిసెస్ బ్రౌజర్లో కింద ఉన్నటువంటి 3 నిలువు చుక్కలు అయితే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత లాస్ట్లో ఉండేటటువంటి క్రియేట్ షార్ట్ కట్ ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేసి యాడ్ కొట్టండి. యాడ్ ఆటోమేటికల్లీ అని కొట్టండి. దాని తర్వాత మళ్ళీ 3 నిలువు చుక్కలు టచ్ చేసేసి తర్వాత డెస్క్టాప్ సైట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అంతే, ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది రెడీ అయిపోయి స్క్రీన్ మీద యాడ్ అయిపోద్ది. సో ఇప్పుడు చూపించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు మిసెస్ బ్రౌజర్లో లింకులు కాపీ చేయడం, పేస్ట్ చేయడము, దాని తర్వాత మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయడము, దాని తర్వాత యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ టు హోమ్ స్క్రీన్ చేయడము, దాని తర్వాత డెస్క్టాప్ మోడ్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మీకు 9 వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మనం పోస్ట్ చేసినటువంటి ఆ 9 వెబ్సైట్లు కూడా మీకు స్క్రీన్ మీద ఈ విధంగా వస్తాయన్నమాట. సో ఇంతేనండి ఈ ప్రాసెస్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.